మనోడి మీద దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. బాలుగాడు బెయిల్ అవడంతో మనోడు ముసలి ఇంటికి వెళ్ళి కంప్లైంట్లో ఉన్న యాజ్ ఇట్ ఈజీగా ఆచరించడానికి ఇల్లంతా ఏరంగా పడేస్తాడు. ఎక్కడమ్మ ఇంట్రడక్షన్ ఇచ్చి పెడేయమని పీకుద్దండి. ఎందుకు వచ్చిన గొడవలు అయ్యి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడ ముసలాడు ఇంకో మున్సిపాలిటీ ప్లాన్ వేస్తాడు సార్. ఇంకెన్ని వేస్తాడయ్యా? ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మున్సిపాలిటీలన్నీ కవర్ చేసి పడేసాం. భారతదేశంలో ఉన్న ఈ 2 స్టేట్లైనా ఇంకా 26 ఉన్నాయి. వేస్తానే ఉంటాడు. సరే నెక్స్ట్. సింపతి రాజకీయం కోసం కూతురిగా యాక్సిడెంట్ చేయించేసి ఆ నేరం అపశూపం తేలిని బజ్జీలు వేసుకునే గుండుగడి మీద తోహేస్తాడండి. మనోడేమో ఆ గుండుగడి గుండెలో గుణపం దించేసి ఆ దేవుడు బిజీగా వాళ్ళ కొడుకులు ఇదిగో ఇలానే ఖాళీగా గాలి తిరుగుతూ ఉంటారు అని చెప్పి మెంటల్ ఎక్కిపోయి డైలాగ్ చెప్పేస్తారు సార్. స్వామి ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. ఈ డైలాగ్ రాసింది తమరేగా? అవును. బ్రాడౌట్ ఎందుకు వచ్చింది మీకు? నాతో పాటు ఇంకో 9,24,00,000 మందికి వచ్చింది. కంటిన్యూ. అసలు ప్లాన్ వేసింది ఈడు కదని తెలిసి రక్తం ఇచ్చి కాపాడేస్తాడని కృతజ్ఞతగా గుండుగాడు మంచి పార్టీ ఇచ్చి సాంగ్ వేయించేస్తాడు. ఎక్కడ హీరోయిన్తో కుర్చీలు మడతపడిపోయే మంచి సాంగ్ అండి. ఇక్కడికి హీరోయిన్ ఎందుకు వచ్చిందయ్యా? మెస్మరైజింగ్ డాన్సర్. అక్కడ గ్యాప్ లేదు, కానీ క్రియేట్ చేసి తీసుకుని నేనే పెట్టా. ముసలోడు పెట్టే టార్చర్ తట్టుకోలేక నారాయణ మందేసి మొత్తం రివీలింగ్ చేస్తాడు. ఎప్పటిదాకా నువ్వు ఏదో పెద్ద సూత్రధారణంగా ఉంటున్నావు, కానీ నేను పాచి పట్టిపోయిన పాత్రలాగా పిచ్చోని చేసి పెద్ద ప్లాన్ వేసింది నీ కూతురని, బెడ్రూమ్లో మా ఇద్దరు బెడ్ల మధ్యలో పెద్ద క్రికెట్ స్టేడియం పట్టేంత ప్లేస్ ఉందని ఇక్కడే కాన్పునుకులు పడితే అందరికీ వినిపించి నియోజకవర్గంలో ఓటర్ల దగ్గర మాట వచ్చేద్దని చెప్పేసి అమెరికా వెళ్ళి తీసుకొచ్చిందని, అసలు ఇది నీ మనవడే కాదని చెప్పి మెంటల్ ఎక్కిపెట్టి చేస్తారు సార్. సార్ ఎంతన్నారా? నరేషన్ బిగినింగ్లో నువ్వు లేచి వెళ్ళిపోతుంటే నేనేమన్నాను? తిరిగిపోయి మదర్ సెంటిమెంట్ అని చెప్పి నన్ను నెలలోకుండా అడ్డం పడిపోయి కథ చెప్పమన్నాను. ఎవడు చేసిన కర్మాడు అనుభవించాలిగా మరి. ఏంటన్నా కంటిన్యూ. తండ్రి నుంచి కొట్టేసి కొడుకుని తీసుకుని మొగుడి దగ్గరికి వెళ్ళిపోతే కథ సుఖాంతం అయిపోద్ది. ఇదిగో రైటరు, నాకెందుకో ఈ కథ నువ్వు రాసింది కాదనిపించేస్తుంది. తేడా కొట్టిద్దామని భయం వేసేస్తుంది. తక్కువలో తక్కువ 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ట్రస్ట్ మీ. కలెక్షన్ల సంగతి తర్వాత. ఖర్చు ఎంత అవుద్ది ఐ డోంట్ నో.